వెల్కమ్ బ్యాక్. పట్టుదల, క్రమశిక్షణ, సేవాతత్వం, విలక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎదిగారు. 1978లో రాజకీయాల్లో ప్రవేశించి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, ఆపై ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు రెడీ అయ్యారు. చిన్నప్పటి నుంచే చంద్రబాబుకి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువ. చదువుకునే రోజుల్లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ తో చేరారు. చిత్తూరు జిల్లాలో యువ నాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేశారు. 20,000 మెజార్టీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఏపీ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారికానికి దూరమైనప్పుడు, అసెంబ్లీని ఎన్టీఆర్ బహిష్కరించినప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగటంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకుని 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పిచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 17వ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనతి కాలంలోనే ఘన విజయాన్ని సాధించారు. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతునిచ్చింది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు జాతీయ కన్వీనర్ గా ఉన్నారు.
1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాన మంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్ గా మారారు. కాంగ్రెస్ ఇతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించారు. ఇందులో భాగంగా దేవేగౌడ్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవేగౌడ్ ను మార్చాలని కాంగ్రెస్ పట్టుబడటంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ను ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతి చేయటంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ నిర్మాణం ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రలో అరెస్ట్ అయి 3 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవటానికి ముందుకు రాకపోవడంతో 16/12/2010 నుంచి 22/12/2010 వరకు 8 రోజుల పాటు అన్న పానీయాలు మానేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రాణాలకు తెగించి చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ భవన్ లో 6 రోజులు నిరవధిక దీక్ష చేసి తెలుగు వారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 208 రోజుల 7 నెలల పాటు దాదాపు 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేశారు. 102 స్థానాలను కైవసం చేసుకుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా తయారు కావాలి, అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. 2047కి ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం బాగా పనిచేసుకుంటే, లేకపోతే 2వ స్థానంలో మనం ఉంటాం. అదే సమయంలో ప్రపంచం మొత్తం భారతీయులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. అది నరేంద్ర మోడీ గారి కల. అది డెఫినెట్ గా జయప్రదం అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది మన కోరిక. ఇప్పటికీ మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళా భారతీయులు సంపాదిస్తున్నారు.
ప్రజాభీష్ట మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. 2018 మార్చిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు కేంద్రంలోని మోదీ సర్కార్పై విమర్శల బాణాలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం అది తీవ్రమైన పదజాలంతో పరస్పరం దూషించుకునేంత దూరం వెళ్ళింది. ప్రతి ఎన్నికల్లోనూ సమీకరణాలను లెక్కేసి కూటములు పొత్తులు కట్టడంలోనూ జనం నాడిని పసిగట్టి వ్యూహాలు వేయటంలోనూ దిట్ట అని చంద్రబాబుకు పేరుంది. బూత్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్ అనే పదాలను ప్రాచుర్యం చేయటంలో ఆయన పాత్ర తిరుగులేనిది అంటారు. అదే విషయాన్ని విమర్శకులు ఒక రకంగా, అభిమానులు ఇంకో రకంగా చెబుతుంటారు. కానీ 2019లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తెలుగుదేశం పార్టీ వెలవెలబోయింది. కేవలం 23 సీట్లతో అసెంబ్లీలో పోరాటం చేసింది. అక్కడ చంద్రబాబు, ఆయన కుటుంబం మీద వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగటంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు అదే ఏపీ అసెంబ్లీలో ఆయన భీకర ప్రతిన పూనారు. తనను అవమానించిన సభలో ఇక ఉండేదే లేదని, ప్రజామోదంతోనే నెగ్గి ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. అది కూడా ప్రమాణ స్వీకారం వేళ తెగ చర్చలోకి వస్తోంది. అనుకున్నట్టే చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఏమైనా 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు పొలిటికల్ మేనేజ్మెంట్ మొదలుపెట్టారు. బీజేపీ, జనసేనతో లాబింగ్ ప్రారంభించారు. ఇతరులను ఒప్పించడం, కూటమి ఏర్పాటు చేయటం, ఎంపిక చేసిన నాయకుడి విషయంలో ఏకాభిప్రాయం నిర్మించడం వంటి విషయాల్లో ఘనమైన అనుభవం ఉన్న చంద్రబాబు జాతీయ వేదిక మీద మరోసారి తన వైభవాన్ని నిరూపించారు. మళ్లీ ఆయన బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో చేరారు. మోదీకి భావి ప్రధానిగా మద్దతు పలికారు. తాను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు.